ఓకే ఓకే మరి బెండకాయ మటన్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెండకాయ మటన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, మటన్ 1/2 కిలో, చింతపండు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మాధవి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. ఓకే, సో కొంచెం ఎక్కువ నూనె పడుతుంది అది మనకి. ఓకే, సో ఈ మటన్ మ్యారినేట్ చేసి పెట్టారా? ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి అది ముద్ద వేసి మ్యారినేట్ చేసి పెట్టానండి. సో మటన్ లో ముందుగా మనం కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి మ్యారినేట్ చేసి పెడితే మనకి కొంచెం సాఫ్ట్ అవుతుంది, మటన్ కి కూడా టేస్ట్ బాగుంటుంది. ఎంతసేపు? ఒక 1 అవర్ అట్లా ఉంది. 1 అవర్ 2 అవర్స్ పెడితే బాగుంటుంది టేస్ట్. ఓకే ఓకే, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుంటామండి. కొద్దిగా పచ్చిమిర్చి వేద్దామండి. సో బెండకాయ అంటే మామూలుగానే కొంచెం జిగురు వస్తుంది కదా, అంటే బెండకాయలు అవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి లైట్ గా. ఓకే, ఫ్రై చేసుకుంటే మనకు జిగురుగా రాదు. ఓకే ఓకే, సో ఇప్పుడు అవి ఫ్రై చేసి పెట్టారా? లేదండి, చేస్తాను. చేద్దామా? కొంచెం కొత్తిమీర, ఓకే, పుదీనా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఓకే, సో ఇది మనం ఏంటి కుక్కర్ లో చేసుకోవాలా? అంటే మటన్ విజిల్స్ కి పెడతాం కదండి, ఇంకా డైరెక్ట్ దాంట్లో చేసి విజిల్స్ పెట్టేస్తాం అన్నాను అలాగా. ఓకే ఓకే, సో మామూలుగా అయితే ముందు మటన్ ఉడికించి తర్వాత కూర చేస్తూ ఉంటారు కదా, అలాగే ఏం చేయము. అలా కాకుండా మీరు డైరెక్ట్ కుక్కర్ లోనే వండేస్తాం. ఓకే ఓకే, సో ఇంగ్రీడియంట్స్ తక్కువే కదా మనకి, పెద్ద ఎక్కువ లేదు టైం. జస్ట్ ఆ బెండకాయ కొంచెం పసుపు వేసుకుందామండి. సో బెండకాయ ఒకటే కాంబినేషన్, ఇంకేదైనా వేరే వెజిటేబుల్ తో కూడా చేస్తూ ఉంటారా? బెండకాయ వేసుకుంటామండి, ఎందుకంటే హెల్త్ కూడా మంచిది అనమాట బెండకాయ. ఓకే, ఇప్పుడు మటన్ వేసేసుకుంటాం. సో మీరు రెగ్యులర్ గా ఈ రెసిపీ చేస్తూ ఉంటానండి. అసలు అంటే ఎప్పుడు మటన్ అయినా కంపల్సరీ బెండకాయ వేయటమేనా? అంటే ఒకసారి ఈ టైప్, ఒకసారి మసాలా, ఒకసారి ఫ్రై అలా. ఎందుకంటే మరి ఇలా అయితే బోర్ కొట్టేస్తుంది కదా. సో మటన్ ఎక్కువ చేస్తుంటారా మీ ఇంట్లో? మటన్ ఎక్కువ అండి. ఓకే, చికెన్ తినరు అసలు. తినం, కొద్దిసేపు మూత పెట్టేద్దాం. సో మనం కుక్కర్ లో షిఫ్ట్ చేసుకోవాలా తర్వాత? ఇప్పుడు కాదండి, కొద్దిసేపు ఆయిల్ లో ఫ్రై అవ్వాలి. ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత. ఓకే, ఒకసారి మా ఫ్రెండ్స్ కి అందరికి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి హాయ్ చెప్పండి. ఓకే, సో మరి మాధవి గారి ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి కూడా హాయ్. మా బాబు ఉజ్వల్, మా పాప గాయత్రి, వాళ్ళకి స్పెషల్ హాయ్. అవునా? సో ఉజ్వల్ అండ్ గాయత్రి మీ ఇద్దరికి కూడా స్పెషల్ గా హాయ్. ఏం చదువుతున్నారు? బాబు ఇప్పుడు 6th కి వెళ్తాడు, పాప 4th కి వెళ్తాడు. ఓ సూపర్. సో హాలిడేస్ వచ్చేసాయి? ఇంకా రాలేదు? వచ్చేసాయండి. వాళ్ళ లాస్ట్ ఎగ్జామ్ ఉండే. వాళ్ళ లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన బిజినెస్ అండి. పేరేమిటి? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఒక 5 విజిల్స్ పెట్టేసుకుందామండి. సో దీంట్లో ఇంకా ఎలాగో ఆయిల్ అది వేస్తాం కదా, సరిపోతుందేమో కదా. దీంట్లో వేసేసుకో. సో వాటర్ వేద్దామా? వాటర్ మీద మునగాలేమో కదా. మునగాలి, మటన్ మంచిగా చాలండి. ఒక 5 విజిల్స్ వస్తే మటన్. ఓకే, సో ఈలోగా మనము బెండకాయలు వేయించుకుందామా? అవునండి. సో ఇవి వేసేద్దామా? వేయండి. సో ఆయిల్ ఏం అక్కర్లేదా? అక్కర్లేదండి. ఓకే, కొంచెం మంట సిమ్ లో పెట్టండి. సో ఇది ఈ విజిల్స్ వచ్చిన తర్వాత ఫైనల్ గా యాడ్ చేసుకోవటమే? విజిల్స్ వచ్చిన తర్వాత బెండకాయలు వేసేసి కొంచెం అది ఉడికిన తర్వాత చింతపండు రసం వేసి గరం మసాలా వేసి అయిపోతుంది. సో ఇప్పుడు ఇది కూడా దాంట్లో వేస్తుంటే మరి మెత్తగా అయిపోతుందనా? పేస్ట్ లాగా అయిపోతుంది. ఓకే ఓకే ఓకే, సో ఇది ఎలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి? అవుతుందండి, కొంచెం మగ్గాలి అది. ఓకే ఓకే, కొద్దిసేపు మూత పెట్టేద్దామండి. సో ఇది ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం ఆ పులుసు అది అంతా వేసుకోవాలండి. ఓకే ఓకే, సో
సో ఇవి ఇలా సరిపోతాయండి? సరిపోయాయండి, వేగిపోయాయండి. ఇప్పుడు మటన్ లో ఆ బెండకాయలు వేసేద్దాం. అవును, చూద్దాం. ఇది విజిల్ వచ్చేసిందేమో. సో ఉడికిందా అండి? ఇది ఉడికిపోయిందండి. సో ఇప్పుడు ఇవి వేసేద్దామా? వేసేద్దాం. కొద్దిసేపు మూత పెట్టేద్దామండి. ఈ బెండకాయలు దీంట్లో ఉడకాలండి. సో ఉప్పు కారం అది మనము అందులో పట్టించేసాం కదా, సరిపోతుందా? ఇంకా కొంచెం వేస్తే ఓకే ఓకే. సో మరి ఆ చింతపండు పులుసు ఎప్పుడు వేసి? ఈ బెండకాయలు ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకుందామండి. ఓకే, చూద్దామండి. చూద్దామండి. సో సరిపోతుందా? సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకుందామండి. సో చింతపండు రసం కంపల్సరీ అండి? అవునండి సార్, కంపల్సరీ. కొద్దిగా కొంతసేపు ఒక 5 minutes మరిగించేద్దాం. కలిపేస్తాం. సో ఉప్పు కారం అదంతా మనం ఇందాక దానికి పట్టించిన సరిపోతుందా? సరిపోతుంది. ఒకవేళ కావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు కదా? యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. తక్కువ అయితే మనం టేస్ట్ అది చూసి యాడ్ చేసుకోవచ్చు. చూద్దామా? చూద్దాం. ఓకే, దగ్గర పడిపోయినట్టుంది కదా. రెడీ అయిందండి. ఇది కొద్దిగా గరం మసాలా వేసి రెడీ అండి. బెండకాయ మటన్ కర్రీ రెడీ అండి. ఓకే, మరి బెండకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెండకాయ మటన్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా మటన్ లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కనుంచాలి. ఒక పాన్ లో బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసి వేయించాలి. దీనిలో పసుపు, మటన్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన బెండకాయ ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెండకాయ మటన్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి మటన్ ఇంకా బెండకాయ కాంబినేషన్ లో కర్రీ చూసారు కదా. మరి ఈ కర్రీ టేస్ట్ చూడడానికి మన షెఫ్ రావు గారిని ఇన్వైట్ చేసేద్దాం. రావు గారు, ప్లీజ్ వెల్కమ్. హలో అండి. హలో. హలో. హాయ్ రావు గారు. సో చెప్పండి. బెండకాయ ఇంకా మటన్ కాంబినేషన్. వావ్. సో ఈ బెండకాయ మటన్ ఒక ఫేమస్ ఫిలిం యాక్టర్, హిందీ ఫిలిం యాక్టర్, చాలా బాగా చేశాడు. యూస్ టు టెల్ రాజేష్ ఖన్నా. ఆయన ఫేవరెట్ కూడా. మటన్ కర్రీ. సో అయితే ఇది మంచి ఫేమస్ డిష్ అన్నమాట. అంటే ఆయన ఫేమస్ డిష్. మటన్ లో ఏదైనా వేసుకొని తిన్నా చాలా ఇష్టం. కానీ ఇది ఒక కాంబినేషన్ అన్నమాట. సో ఇది నేను విన్నాను ఆయన రేడియోలో చెప్పేప్పుడు. సో దట్స్ వై ఐ నో. ఓకే ఓకే, నైస్. బాగుందండి. సో గ్రేవీ కూడా కరెక్ట్గా బాగుంది, టెక్స్చర్ అంతా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. మీరండి తినండి. ఓకే. సంథింగ్ ఇంట్రెస్టింగ్. చాలా టేస్టీగా నైస్. సో బాగుంది. బాగుంది. కలర్ కూడా బాగుంది, టెక్స్చర్ బాగుంది. కొంచెం నూనె ఉన్నది, పర్వాలేదు. సో నెక్స్ట్ డిష్ చూద్దాం. సో నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత ఉడికించుకునేటప్పుడు మనం కుక్కర్ లో అది ఆయిల్ కొద్దిగా తక్కువ వేసుకుంటే బెటర్. కానీ మటన్ కదండి, కొంచెం యూజ్ అవుట్. అది కూడా ప్రొడ్యూస్ చేస్తుంది చికెన్ అండ్ మటన్. ఓకే, సో కర్రీ అయితే టేస్టీగా బాగుందండి. సో మరి చూసారు కదా, బెండకాయ ఇంకా మటన్ కాంబినేషన్ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. కాలీఫ్లవర్ ఆరోగ్యానికి చాలా మంచిది, అందుకే మనం తరచూ తినడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే కాలీఫ్లవర్ కొనేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాలీఫ్లవర్ కింద భాగాన ఉండే ఆకులు ఆకుపచ్చగా ఉండేలా మాత్రమే చూసుకోవాలి. అవి ఎండిపోయినా, పండిపోయినా, లేదా పురుగులు ఎక్కువగా ఉన్నా, లేదా కాలీఫ్లవర్ పైన కొంచెం నలుపు లేదా బ్రౌనిష్ కలర్ లో ఉన్నా కూడా మనం కాలీఫ్లవర్ తీసుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని కాలీఫ్లవర్ ని వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో ఉంచినా సరే ఎక్కువ కాలం నిల్వ ఉంచుకుని తీసుకోకూడదు. ఆకుకూరల్ని ఎంత ఫ్రెష్ గా తీసుకుంటే అంత మంచిది. ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వల్ల వీటిలోని పోషకాలు తగ్గిపోతాయి. చర్మం పైన పులిపిరికాయలు ఎక్కువగా ఉన్నట్లయితే
చిన్న ఉల్లిపాయ ముక్కతో పులిపిరికాయ పైన తరచూ రుద్దుతూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే నెమ్మదిగా పులిపిరికాయలు రాలిపోతాయి.